హాయ్ ఫ్రెండ్స్, రావణ సంహారం తరువాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉన్నాయి. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులు జపాలి తీర్థాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. హాఫ్ అన్ అవర్ నడిచి లోపలికైతే ఎంటర్ అయ్యాము. స్వామివారి దర్శనానికి వచ్చాము. నడకదారి వ్యూ చాలా బాగుంది. జపాలిలో హనుమంతుని ఆలయం అడవి లోపలికి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ 5 తర్వాత నడవడానికి అలో చేయరు. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. స్వామి అయితే చాలా బాగున్నాడు. స్వామివారి వెనుక సీతారాములు కూడా కొలువై ఉన్నారు. టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. Subscribe. Thank you for watching.